వాట్సాప్ ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరు? సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ట్రెన్బొలోన్. దీన్ని కింగ్ ఆఫ్ స్టెరాయిడ్స్ అంటారు, మాన్స్టర్ స్టెరాయిడ్ అని కూడా అంటారు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ట్రెన్బొలోన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది. ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే ఆ లింక్తో మీరు నాతో కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కోచింగ్కి ఎన్రోల్ కావచ్చు. ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పసెస్ మాత్రమే. నేను ఎవ్వరికి కూడా స్టెరాయిడ్స్ని సజెస్ట్ చేయట్లేదు. సో ట్రెన్బొలోన్ని కింగ్ ఆఫ్ స్టెరాయిడ్స్, మాన్స్టర్ స్టెరాయిడ్ అని అంటారు. ఎందుకు అంటారంటే ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ క్యాటిల్ కోసం యూజ్ చేస్తుండే, అంటే కౌస్కి కౌస్కి ఇంజెక్షన్స్ ఇస్తుండే. ఎందుకు ఇస్తుండే? వాళ్ళ ఫీడింగ్ ఎక్కువ కానికి, వాళ్ళు ఎక్కువ తిన్నప్పుడు మాస్ అనేది పెరుగుతుండే, సైజ్ అనేది పెరుగుతుండే, ఫ్యాట్ లాస్ అనేది అవుతుండే. అండ్ బుచ్చరీకి అంటే మీట్ కటర్స్కి వాళ్ళు అమ్మినప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు పైసలు ఎక్కువ వస్తాయి కదా, అట్లా స్టార్ట్ అయింది. మెయిన్లీ ఇది వెటనరీ ఇంజెక్షన్. ఇది హ్యూమన్ పర్పస్ కోసం తీసిన ఇంజెక్షన్ కాదు, ఇట్స్ ఓన్లీ వెటనరీ ఇంజెక్షన్. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే కొంతమంది అనుకున్నారు, అరే ఇది యానిమల్స్కి ఇస్తాను ఇంత డిఫరెన్స్ వస్తుంది, హ్యూమన్ తీసుకుంటే ఇంత డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి బాడీ బిల్డర్ తీసుకుంటే చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాడు. చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అది కాన్స్టెంట్గా యూజ్లో వచ్చేసింది, బాడీ బిల్డింగ్లో యూజ్లో వచ్చేసింది. ఎందుకంటే మాస్ పెరుగుతుంది, స్ట్రెడెడ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, అండ్ మంచి డెఫినేషన్ వస్తుంది, బాడీలో కటింగ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు క్యాటిల్ కంటే ఎక్కువ హ్యూమన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది నాండ్రోలోన్ ఫ్యామిలీకి సంబంధించింది, అంటే డెకాడిరబుల్ అండ్ నాండ్రోలిన్ ఫ్యామిలీకి సంబంధించింది. సో ట్రెన్బొలోన్ కూడా నాండ్రోలిన్ ఫ్యామిలీకి సంబంధించింది. కానీ ఇది డెకాడిరబులిన్ కంటే 5 టైమ్స్ పోటెంట్. 5 టైమ్స్ పోటెంట్ అంటే ఒక్క ట్రెన్బొలోన్ ఈక్వలెంట్ టు 5 డెకాడిరబులిన్, అంటే అంత అనమాట డిఫరెన్స్. ఇది అనబోలిక్ ఎఫెక్ట్స్ కూడా 5 టైమ్స్ పోటెంట్, ఆండ్రోజెనిక్ ఎఫెక్ట్స్ కూడా 5 టైమ్స్ పోటెంట్ అనమాట. అంటే ఒక 100 mg ట్రెన్బొలోన్ వచ్చేసి 500 mg డెకాడిరబులిన్ అంత. సో ఇంత పోటెంట్ ఉన్నప్పుడు రిజల్ట్స్ అట్లనే ఇస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా అట్లనే ఇస్తుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్ ట్రెన్బొలోన్ తీసుకున్నప్పుడు మీకు ఈస్ట్రోజెనిక్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే గైనకోమాస్టియా అనేది రాదని అనుకుంటారు. ఈస్ట్రోజన్ రాదు కాబట్టి గైనకోమాస్టియా రాదు అనుకుంటారు. కానీ దీనిలో ఏంటి, ఈస్ట్రోజెనిక్ సైడ్ ఎఫెక్ట్స్ రాదు. దీంట్లో ప్రొలాక్టిన్ అంటే ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే ఏమవుతుంది అంటే మీకు డైరెక్ట్ లాక్టికేషన్ అవుతుంది, అంటే మిల్క్ లీకేజ్ అవుతుంది నిప్పుల్స్ నుంచి, ఇదొకటి. అండ్ టెస్టోస్టెరాన్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది, కంప్లీట్ జీరో షట్ డౌన్ అయిపోతుంది, మొత్తంకి షట్ డౌన్ అయిపోతుంది. పీసీటీ తీసుకున్నాక కూడా కొందరికి కొన్ని మంత్స్ దాకా న్యాచురల్ టెస్టోస్టెరాన్ అనేది మళ్ళీ రివర్స్ రాదనమాట. అది కాకుండా మీ లివర్, కిడ్నీ మీద చాలా హెవీ లోడ్ ఇస్తుంది అనమాట. అది కాకుండా ఇది ఏంటంటే మీకు మసిల్ పెంచుతారన్నది మాత్రమే, కానీ అది కాకుండా లోపల బాడీలో అది ఇష్టం ఉన్నట్టు, అంటే ఆర్గన్స్తో ఇష్టం ఉన్నట్టు ఆట ఆడుకుంటుంది. మీకు హార్ట్ దగ్గర ఉన్న ప్లేస్లో కూడా మసిల్ అనేది థికన్ చేస్తుంది, అంటే లావ్ చేస్తుంది. లావ్ చేసినప్పుడు మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా, ఎందుకంటే బ్లడ్ అనేది సరిగా పంపు కదా. అందుకని ట్రెన్బొలోన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే బ్రీతింగ్ అనేది హెవీ ఉంటుంది. అండ్ అది కాకుండా ట్రెన్ కాఫ్, అంటే షార్ట్ తీసుకోగానే కొద్దిసేపటి వరకు ఒక 5 minutes 10 minutes వరకు డ్రై కాఫ్ వస్తుంది. డ్రై కాఫ్ వచ్చేసి అది ట్రెన్ సైడ్ ఎఫెక్ట్. పాల్పిటేషన్, అంటే మీకు ఎప్పుడు హార్ట్ బీట్ ఫాస్ట్గా వినపడ్డట్టు ఇవన్నీ అవుతుంది. అది కాకుండా మీకు చాలా ఆకలి చాలా ఎక్కువ అవుతుంటుంది, మీ మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ నిద్ర పట్టదు. నిద్ర పడితే మూడ్ స్వింగ్స్, పిచ్చి పిచ్చి కలలు రావడం వస్తుంది. అది కాకుండా మీకు నాసియా, అంటే వామిటింగ్ సెన్సేషన్ అది అవుతుంది. పోనీ మీరు ఏదైనా తీసుకుని మీరు ఒకవేళ పడుకున్నారు అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ కొద్ది రోజుల దాకా మీకు డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ట్రెన్బొలోన్ తీసుకున్న చాలా మంది డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది మీకు ఎట్లా అంటే ఒకటేసారి అగ్రెసివ్ చేసేస్తుంది, ఒకటేసారి మిమ్మల్ని చాలా లవింగ్ చేసేస్తుంది. అంటే మీ మూడ్ స్వింగ్స్ మీకే తెలియదు. సో మీరు ఫ్యామిలీ నుంచి కట్ ఆఫ్ అయిపోతారు. ఏ ఫ్యామిలీ నుంచి ఉన్నా, గర్ల్ ఫ్రెండ్ నుంచి ఉన్నా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలా కట్ ఆఫ్ అయిపోతారు. మీకు ఎనర్జీ చాలా హెవీగా వచ్చినట్టు అనిపిస్తుంది.
వస్తుంది కూడా, ఎనర్జీ చాలా హెవీ వస్తుంది, కానీ మీరు లోపల నుంచి అసలు ఏముండరు. మీరు వెయిట్ లేపుతున్నా అంతే, కథం, మీకు వేరేది ఏముండదు. సో ఇది కంటిన్యూగా తీసుకున్నప్పుడు, అంటే ఉట్టి ట్రెండ్బోలోన్ తీసుకోవాలి, దాంతోపాటు స్టాకింగ్ ఉంటుంది, వేరే సాల్ట్స్ ఉంటాయి, కంటిన్యూ తీసుకుంటే ఈ ఎఫెక్ట్స్ అనేది పర్మనెంట్గా అవుతుంది. అది కాకుండా హెయిర్ లాస్ అండ్ యూనో మీకు యాక్ని, అగ్రెషన్, మీకు అవి చెప్పిన అగ్రెషన్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో బేసికలీ ఈ ట్రెండ్బోలోన్ ఎవరు తీసుకుంటారు? ఇది బిగినర్స్ తీసుకోవద్దు, ఇంటర్మీడియట్ తీసుకోవద్దు, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ వాళ్ళు తీసుకుంటారు. అది ప్రెప్ కాంటెస్ట్లో వాళ్ళు ఎన్నో రకాలుగా ఆలోచించి, వాళ్ళ గైడెన్స్ ఉంటుంది, మెడికల్ సూపర్విజన్, మెడికల్ సపోర్ట్ ఉంటుంది, ఎంతో ఆలోచించి తీసుకుంటారు. కానీ ఎంతో మందికి ప్రొఫెషనల్స్కే బ్యాక్ ఫైర్ అయింది. కానీ ఈ జమానాలో, ఈ టైంలో మీరు సోషల్ మీడియా స్క్రాల్ చేయండి, లేదా మీరు నియర్ బై మీ జిమ్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ చూడండి, కొంతమంది ఒక 3 months బ్యాక్ వరకు నార్మల్గా ఉంటారు, సడన్గా ఫుల్ మంచి ఫిజిక్ వచ్చేస్తుంది, స్ట్రెడెడ్ అయిపోతారు, సైజ్ గెయిన్ అయిపోతుంది. స్ట్రెడెడ్, షార్ప్ లుక్, సైజ్ గెయిన్తో పాటు అంటే మీరు అర్థం చేసుకోవాలి అతను ట్రెండ్బోలోన్ యూజ్ చేసిండనే. ట్రెండ్బోలోన్ కాకుండా వేరే ఏ మెడిసిన్ కాదు, ఎందుకంటే వేరే మెడిసిన్, వేరే సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అది కూడా స్ట్రెడెడ్ తీసుకొస్తుంది, అది కూడా షార్ప్ ఫిజిక్ తీసుకుని వస్తుంది, కానీ సైజ్ గెయిన్ చేయదు. ఇదేంటంటే కటింగ్లో కూడా యూజ్ చేస్తారు, సైజ్ గెయిన్లో కూడా యూజ్ చేస్తారు. అంటే ఇది 2 waysలో తిరుగుతుంది. దీన్ని మీరు మాస్ గెయిన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, సైజ్ గెయిన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకునేటప్పుడు యూజ్ చేయొచ్చు. ఇది చాలా మెడిసిన్స్తో ఇది సపోర్ట్ అవుతుంది. వేరే ఇంకో మెడిసిన్ ఏదైతే ఉంటుందో నేను చెప్పినాను, అది ఒక కటింగ్లకు తీసుకుని వస్తుంది, కానీ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్ట్రాన్ ఉంది, స్టాన్జాల్ ఉంది, విన్స్ట్రాల్ ఉంది, అది కానీ అవి ఇంత సపోర్ట్ ఇవ్వదు అనమాట. సో దీంట్లో ఏంటంటే మీకు వెయిన్స్ అనేది పాపౌట్ కావడం, ఫ్యాట్ లాస్ కావడం, మీరు ఒకవేళ క్యాలరీ డెఫిసిట్లో ఉంటే కూడా మీకు మసిల్ లాస్ కాకపోవడం, డైట్ కొంచెం అటు ఇటు కింద మీద ఉన్నా కూడా మీకు మసిల్ మంచిగా గెయిన్ కావడం, ఇవన్నీ ట్రెండ్బోలోన్ అనమాట. సో ఇది చూసి చాలామంది టీనేజ్ వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లైక్ టీనేజ్ కానీ 20, 25 ఎవరైనా ఉండండి, బిగినర్స్, ఇంటర్మీడియట్, మీకు ప్రొఫెషనల్గా మీరు బాడీ బిల్డింగ్ చేయట్లేదు, లేదా మీరు మీ మూవీస్లో లేరు, మోడలింగ్లో లేరు, మీకు అసలు దీని జోలికి పోవద్దు, అవసరమే లేదు. ఇది ఎందుకంటే మీకు డెడ్లీయెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. ఇది మొత్తం వరల్డ్ వైడ్లో అవైలబుల్ స్టెరాయిడ్స్ మొత్తం అన్నిట్లో ఇదే డేంజరస్ స్టెరాయిడ్. ఇది అంత సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. మీరు అనుకోవచ్చు ఏం కాదు, ఒక 2 months 3 months, 2 months 3 months కాదు, 1 week 2 weeks వాడినాక కూడా మీకు చెప్పలేం మీకు వచ్చేసిందంటే మీరు దాన్ని రివర్స్ చేసుకోలేకపోతే ఏం ఫాయిదా. సో దీనికి బ్లడ్ మార్కర్స్ ఇవన్నీ చెక్ చేసుకొని అన్నీ చేసుకొని ప్రొఫెషనల్స్ తీసుకుంటారు, ప్రొఫెషనల్ గైడెన్స్ మీద. కానీ అంత తీసుకున్నాక కూడా ఎంతోమంది హిస్టరీలో ఎంతోమంది స్టేజ్ మీద కొలాప్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అండ్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ రేజ్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఓకే, బ్రీతింగ్ రాక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీ ఫెయిలియర్, లివర్ ఇష్యూస్ చాలా వచ్చినాయి అనమాట దీనికి. సో ఇదనమాట ట్రెండ్బోలోన్ గురించి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, డౌట్స్ అని కామెంట్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లైన్ కోచింగ్ కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంతో నన్ను కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కోచింగ్కి ఎన్రోల్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫన్.